హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలుంటాయి. అలాగే మన శరీరానికి కూడా కొన్ని ఇష్టాలుంటాయి. అదేనండి, కొన్ని అవయవాలకు ఇష్టమైన ఫుడ్స్ ఉంటాయి. అలాగే మన చర్మానికి కూడా ఇష్టమైన ఫుడ్ ఉంది. ఈనాటి వీడియోలో మన స్కిన్ బాగా ఇష్టపడే ఒక విటమిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ విటమిన్ ని ఫుడ్ రూపంలో తీసుకున్న, స్కిన్ కి పైపోతగా అప్లై చేసిన మీ స్కిన్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు, మిమ్మల్ని అందంగా మార్చేస్తుంది. అంత ఇష్టం ఈ విటమిన్ అంటే. ఇంతకీ ఆ విటమిన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది చర్మానికి చాలా ఇష్టం. ఇంతకీ ఎందుకు చర్మానికి విటమిన్ సి అంటే అంత ఇష్టం? దీనివల్ల చర్మానికి ఎటువంటి ఉపయోగాలున్నాయి? ఇంటర్నల్ గా తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు, అలాగే స్కిన్ కి అప్లై చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మరొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా మార్చడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి ముఖంపై నల్ల మచ్చలు మరియు ట్యానింగ్ ను తగ్గిస్తుంది. అయితే ఇది చర్మ రంగును పూర్తిగా మార్చేయదు గాని చర్మం యొక్క సహజ కాంతిని మరియు నిగారింపును పెంచుతుంది. మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడం, సూర్యరశ్మి వల్ల వచ్చే మచ్చలను, వయస్సు పైబడ్డం వల్ల వచ్చే చిన్న చిన్న మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది. ఇది శరీరంలో కొల్లాజిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మం సాగకుండా యవ్వనంగా, ముడత లేకుండా ఉంటుంది. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి ముఖం నిగారింపుగా మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. విటమిన్ సి ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎండ మరియు కాలుష్యం వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న విటమిన్ సి మనం ప్రతిరోజు తీసుకోవాలి అంటే చాలా సింపుల్ గా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా విటమిన్ సిని మన శరీరానికి అందించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి: ఉసిరిలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే నారింజ పండుతో పోలిస్తే జామకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. బొప్పాయి మరియు కివీ పండ్లలో విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఆకుకూరల్లో, పాలకూరలో విటమిన్ సి ఎక్కువ దొరుకుతుంది. బ్రాకలీ, క్యాప్సికం మరియు టమాటోల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇక మునగాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 100 గ్రాముల మునగాకులో 220 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది ఆరెంజ్ నుంచి లభించే దానికంటే సుమారు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. మునగాకు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమాటా లేని వంట ఉండదు కదా. ఒక మీడియం సైజు టమాటో గనుక తీసుకుంటే సుమారు 20 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వీటిలో ఉండే లైకోపిన్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజువారీ వంటల్లో వాడే క్యాలీఫ్లవర్ లోనూ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఒక కప్పు క్యాలీఫ్లవర్ లో మన శరీరానికి కావలసిన విటమిన్ సి 77% ఉంటుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే సల్ఫోరాఫిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇలా చాలా లో బడ్జెట్ లో విటమిన్ సిని మన శరీరానికి అందించవచ్చు. ఇప్పుడు పైపోతగా విటమిన్ సిని ఎలా వాడితే మన స్కిన్ బ్రైట్ అవుతుంది, ముఖ్యంగా ముఖం తెల్లగా అవుతుందో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 విటమిన్ సి టాబ్లెట్లు పౌడర్లా చేసి వేసేయండి. ఆ తర్వాత ఇందులో మనం యాడ్ చేయబోయేది ఆలోవెరా జెల్. ఈ రెండింటిని బాగా కలపండి. వాటర్ వేయకండి, చాలా థిక్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇంత థిక్గా వద్దు అనుకుంటే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి తప్పించి వాటర్ అస్సలు వేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఫేస్ కి అప్లై చేయము. ఇది 4 to 5 డేస్ వరకు మనకి ఈజీగా వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అందుకని వాటర్ వేయొద్దు అంటున్నాను. ఇలా మొత్తం బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గాజు కంటైనర్ లో వేసుకోండి. కలబంద జెల్ చర్మాన్ని జిడ్డుగా మార్చకుండా లోతుగా తేమనందిస్తుంది. దీన్ని రోజు రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
మొటిమలను పెంచే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఎండవేడిమి వల్ల చర్మం కందిపోయినప్పుడు లేదా ఎర్రగా మారినప్పుడు కలబంద జెల్ రాయడం వల్ల చల్లదనం కలిగి మంట, వాపు తగ్గుతాయి. కలబందలో విటమిన్ సి, ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తాయి. చిన్న చిన్న గాయాలు లేదా కాలిన గాయాలపై కలబంద గుజ్జును అప్లై చేస్తే చర్మం త్వరగా నయమవుతుంది. చూడండి, ఇదే రెమెడీ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్నది మన ఫేస్ కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు దీన్ని ప్రతిరోజు రాత్రిపూట అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫేస్ ని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా పొడి బట్టతో క్లీన్ గా తుడిచేయండి. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. ఫేస్ అంతా ఫస్ట్ చిన్న చిన్న స్పాట్స్ లా పెట్టుకుని నెమ్మదిగా అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్కిన్ బాగా టైట్ అవుతుంది, డార్క్ స్పాట్స్ పోతాయి, మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మచ్చలు గీతలు పోతాయి, స్కిన్ చాలా హైడ్రేట్ గా ఉంటుంది. కాబట్టి నైట్ టైంలో దీన్ని ఇలా బాగా అప్లై చేసి నిద్రపోండి. ఉదయాన్నే చక్కగా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోండి. ఇలా మీరు 1 వీక్ చేస్తే మీ ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారవుతుంది మీ ఫేస్. పైగా ఈ విటమిన్ సి టాబ్లెట్స్ గాని ఆలోవెరా జెల్ గాని ఎటువంటి హాని చెయ్యవు. ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమీ లేదండి. చక్కగా ఫేస్ కి ఎవరైనా అప్లై చేసుకోండి. ఎవరైనా హైపర్ పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతున్నా, లేక ఏజ్ వల్ల స్కిన్ ముడతలు మచ్చలతో ఇబ్బంది పడుతున్నా, మీ స్కిన్ ఎలా ఉన్నా సరే ఈ చిన్న రెమెడీ స్టార్ట్ చేయండి. దీనికోసం మీరు ఏమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండేవే కదా. ఒకవేళ లేకపోతే విటమిన్ సి అలాగే ఆలోవెరా తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు చాలా రోజులైతే వస్తుంది. ప్రతిరోజు పడుకోవడానికి ముందు దీన్ని అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న డైట్ ని కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఫుడ్ ద్వారా తీసుకునే సి విటమిన్ అలాగే పైపోతుగా అప్లై చేసే ఈ చిన్న రెమెడీ మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి. వండర్ఫుల్ గా మీ స్కిన్ మీరే ఇంట్లో ఉంటూ రిపేర్ చేసుకోవచ్చు. అందంగా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు కూడా. మీకు గనక హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే వారానికి 2 రోజులు ఈ ప్యాక్ వేసుకోండి. లేదు నార్మల్ గా మీడియం గా ఉంది అనుకుంటే గనక వారంలో ఒక్కసారైనా సరే ఇలా చేయండి. మీ ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకుని విటమిన్ సిని ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకుంటే మీ స్కిన్ చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. అయితే విటమిన్ సిని మీరు ఆహారంగా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మీ శరీర తత్వానికి ఎటువంటి ఫుడ్స్ పడతాయో ఒకసారి కనుక్కుని దాని ప్రకారం మీరు డైట్ ఫాలో అయితే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు గాని, వృద్ధులు, రెగ్యులర్ గా మందులు వాడేవాళ్లు ఈ విటమిన్ సి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరికొందరికి అలర్జీ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కూడా విటమిన్ సిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి తప్పకుండా ఈ 2 చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి మీ డైట్ ని మార్చుకోండి. అలాగే ఈ చిన్న రెమెడీని కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.